ఆ సీన్ ఆవిడ నాకు నరేట్ చేసేటప్పుడు ఆ సీన్ ఒకటే నాకు బాగా గుర్తుంది. ఏంటంటే కోర్ట్ సీన్ అప్పటికి లేదు ఆవిడ. అది ఇంకో సీన్ నేను బాగా టెన్షన్ పడిన సీన్, ఎందుకంటే అది చాలా డెలికేట్ సీన్. అది అంటే డ్రామా ఓవర్ అయిపోతే థియేటర్ లో గొల్లుమంటారు అని, అది చాలా జెన్యున్ గా అనిపించాలి ఆ ఎమోషన్. ఓ అది బాగా టెన్షన్ పడుతుంది. ఆ సీన్ చాలా టెన్షన్ పడ్డారు. నాకు ఫర్ ద ఫస్ట్ టైం గ్లిజర్ వేసుకుని అని ఏడవడం నాకు చాలా ఈజీ. సినిమాలన్నీ ఆల్మోస్ట్ అట్లా చేస్తారు. ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేయడం ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి నేను ఒక టేక్, నాకు మానిటర్ లిస్ట్ ఉండవు, డైరెక్ట్ గా టేకే చేస్తాను. నేను ఫస్ట్ టేక్ కొంచెం ఎమోషనల్ గా చేసి నేను చెప్పాను ఇంత కావాలండి అని. టీయర్స్ ఆటోమేటిక్ గా వచ్చినాయి గ్లిజర్ లేకుండా. అంత వద్దండి, కొంచెం స్టేబుల్ గానే చేద్దాం. స్టేబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎమోషనల్ వీకెండ్ ఎవరైనా చచ్చిపోయి ఎమోషన్ ఇక్కడ వచ్చేసి స్టేబుల్ అంటే ఇక్కడ పట్టుకోవాలి, వాయిస్ లోంచి కళ్ళల్లో మాత్రమే వస్తుంది అది. అది సో ఆబ్వియస్లీ నా కూతుర్ని గుర్తు తెచ్చుకొని, అక్కడ మాలవిక ఉంది నాకు కూతురే, నిజంగా తనకి పెళ్లి అయిపోతే నేను ఎలా ఫీల్ అవుతా, మా అమ్మాయిని తలుచుకుంటున్నాను నేను ఈ విషయంలో అని చెప్పారు. ఇదే మాట మన కళ్యాణం పాట చేస్తున్నప్పుడు కూడా చెప్పారు. ఇది మనకు బాగా 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 నా మొత్తం సాంగ్ లో నా ఫేవరెట్ లైన్, పేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా. ఆ లైన్ కూడా నానా ఎలా వస్తుంది అని, అది కూడా అసలు చాలా అద్భుతంగా చేశారు. శౌర్య, యువర్ ఎక్స్పీరియన్సెస్ అమ్మా పెళ్లి సాంగ్ అప్పుడు, నీ పెళ్లి జరుగుతున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటమ్మా? సినిమా కదా, యాక్టింగ్ కదా అనిపించింది. ఒక్కసారిగా లిరిక్స్, ఆ మ్యూజిక్, ఆ ట్యూను, పైగా నేను మా ఐశ్వర్య గారితో రాశి అందరితో నేను అప్పటికి ఒక 10 days షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం సాంగ్ చేస్తుంటే అక్షంత లేస్తుంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ నాకు ఇలాగా, షిట్ నాకు పెళ్ళి అయిపోతుంది ఏంటి. మమ్మీ డాడీ నేను ఎత్తుకున్నాను సీరియస్లీ, డాడీ మమ్మీ లేకుండా నేను పెళ్లి చేసుకుంటున్నానే ఏంటి అని చెప్పి ఒక్కసారి ఎదురు చూసా వాము అని చెప్పి. అంటే అంత డీప్ థాట్కి తీసుకెళ్ళిపోయాను మేము ఆ సాంగ్ అనేది. ఒక్కసారి వెనకాలేం పాపం చూస్తే చిన్నపిల్లలాగా వాక్ నో అంత, నేనేమో ఎమోషనల్గా నడుస్తుంటే వెనక మాలవిక వెనకాల చూస్తేనే వై వాచింగ్ మీ వాక్ నో అంట. సరే రా నువ్వు వెనకాల. నాకు బాగా గుర్తండి ఆ సాంగ్ చేసేటప్పుడు మీకు ఐశ్వర్య గారికి ఆనంద్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఎవరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఆ గ్రాఫ్ మెయింటైన్ చేయడానికి. అందుకే ఇప్పుడు ప్రతి షాట్ లో చూస్తే మీరు ఎక్కడ ఏడవాలో మీరు అక్కడే ఏడుస్తున్నారు. ఐశ్వర్య గారు ఆనంద బాష్పాలు ఎక్కడ కాల్చాలో అక్కడే కాల్స్తున్నారు. ఆనంద్ గారు గంభీరంగా ఉంటూ కంట్రోల్ చేస్తున్నారు ఎమోషన్. అండ్ రాజ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ వేరియేషన్స్ అన్ని బాగా కుదిరినాయి ఆ సాంగ్ లో. ఇంకోటి ఏంటంటే ఆన్ స్క్రీన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఫిల్మ్, వెన్ ఐ వాజ్ వాచింగ్ మాలవిక, నేను సెట్ లో ఉండి చేశాను కాబట్టి అండి, ఆవిడ మాలవికని ఎంత బాగా మోల్డ్ చేసుకున్నారంటే షీఈ్ లైక్ ఎ క్లే. ఇప్పుడు ఆర్టిస్ట్ గా అమ్మాయి ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు. ఆ మోల్డ్ చేసుకునే విధం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్ కి. ఇందాక మీరు చెప్పినట్టు సౌర్యకు ఒక ఎక్స్ప్రెషన్ రావాలంటే ప్యాకప్ అన్న వెంటనే పట్టుకున్నారు చూసారా, ఆ ట్రిక్ చాలా తక్కువ మందికి ఉంటుంది. యాక్చువల్గా మాలవిక చేసే ప్రతి ఎక్స్ప్రెషన్ నాకు నందిని ఆన్ స్క్రీన్ కనిపించారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నేను చూస్తున్నాను కాబట్టి అది ఆడియన్స్ కి తెలియదు. ఆబ్వియస్లీ కాంప్లిమెంట్స్ ఎవరికి వెళ్తాయంటే నందిని గారికి కాదు, మాలవికకి వస్తుంది. సంతోషమే సంగీతమై కళ్యాణమే సో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇద్దరు స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. నేను రమేష్ మా నెక్స్ట్ సినిమా క్లైమాక్స్ మాట్లాడుకోవాలి. సో మేము జంప్ అయిపోతాం. వాళ్ళ నుంచి మనం వెళ్దామా నెక్స్ట్ హీరో హీరోయిన్ గా అనుకుంటున్నాను. ఇదిగోండి మీరు నెక్స్ట్ రాబోయేది కళ్యాణ్ కూడా లక్ష్మీ గోపాల్ తోటి మీరు మీ ఐడియాలు డిస్కస్ చేసేయండి. లైఫ్ అంతా హెడ్ఏక్, ఫ్రీడమ్ కు సడన్ బ్రేక్. పెళ్లి సిల్లి పెళ్లి అడ్వెంచర్ కాదు, రోడ్లేని బంగి జంపు. పెళ్లి ట్రైలర్ లో పోటీ, సినిమాలో సీలింగ్ కోటి. పెళ్లి పక్కరాని చేసేసే బిర్యానీ ఈ పెళ్లి. ఓ గోడ్ సేవ్ హిమ్, జై బోలో జవానీ మళ్ళీ రాదని, ఉరుకెత్తే జోరుకి హత్తే లేదని. సార్ అసలు యాక్చువల్లీ మేము తీసిన సినిమా ఇలా ఉన్న సినిమాని ఇలా తీశారు సార్ మీరు. అంటే ఇంత అందంగా అలా ఆర్ఆర్ ఇచ్చి, అలా మ్యూజిక్ ఇచ్చి, అలా లిరిక్స్ రాసి ఎంతో అందంగా. సో ఎలా కుదిరింది సార్ మీ ఇద్దరికి? అంటే అంత సింక్ ఎలా సార్? చెప్తాను.
అది ఇలాగే ఆ చేతిలో ఇలాగే తీసుకోండి సార్. ఓం నమ శివాయ. ఓం నమస్తే. ఇలా ఉన్న సినిమాలో ఇలాంటి మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదంతా చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి మ్యూజిక్ ఇచ్చాం, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాం, ఆయన మంచి అందమైన లిరిక్స్ అందించారు, మంచి మాటలు రాశారు. ఓకే సార్, ఇది కారణం. ఓకే సార్. నాకు బయట రూమర్ కనిపించింది సార్, ఒక బాటా షోరూమ్ లో. సో మీకు ఎవరో కనిపించారంట, మీరు ఎవరినో అడిగారంట సినిమా చేయండి అని. సో ఎందుకని అలా అనిపించింది సార్ ఆ టైంలో? అడిగాం, దానికన్నా భయంకరమైన ప్రశ్న ఒకటి వేసాను. ఎందుకు బాటా షోరూమ్ లో కనిపించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఇదిగో రాశి గారు. నేను నందిని. షూటింగ్ ప్యాకప్ అయిపోయింది, హిట్ కూడా అయిపోయింది. నందిని నేను చెప్పులు కొనుక్కోవడానికి అలా వెళ్ళాం, దాంట్లోకి వాటర్ అలా అలా వెతుకుతున్నాం సడన్ గా హలో అని పలకరించారు నందిని వచ్చి చూసి, రాశి గారు వచ్చారు. అప్పటికి చాలా చాలా రోజులు వెతుకుతున్నాం మన క్యారెక్టర్ కోసం. అండ్ రాశి గారిని చూసి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. నేను పర్టికులర్ గా అసలు డైరెక్ట్ గా అంత దగ్గరగా చూడడం అసలు ఇప్పుడు జరగలేదు. అంటే ఇప్పుడు చూసిన వెంటనే మీరు భలే ఉన్నారండి అని ఆ ఎక్స్ప్రెషన్ చూద్దాం. మీరు భలే ఉన్నారండి అంటే ఓకే, ఇంత బాగున్నారు ఏంటండి అంటే బాగోరని కాదు, అంటే అంత మెస్మరైజింగ్ గా అంత అంటే చందమామ సడన్ గా అక్కడ ఉంటదని తెలుసు కానీ సడన్ గా ముఖం మీదకి వచ్చేసింది ఏంటి అన్నంత మంచి ఫీలింగ్. సో వెంటనే నందిని మా సినిమాలో నటించండి అని చెప్పి అడగటం ఇట్స్ స్పెషల్ అండి. నిజంగా మీరు రావడం అండి, నిజంగా ఎదురుగుండా ఉండాలని కాదండి. ఈ రోజు రెస్పాన్స్ అలా వచ్చినా రాపోయినా సరే యూ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ టు ద స్క్రీన్. థ్యాంక్స్ అండి. చాలా మంది అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో మీకు ఏ సీన్ ఇష్టం, ఏ సీన్ ఇష్టం. కానీ మీరు ఏ సీన్ చేస్తున్నప్పుడు, మీరు ఆర్ఆర్ ఇస్తున్నప్పుడు, సో ఎంత హిట్ సినిమా అయినా ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆర్ఆర్ ఒక 5-6 టైమ్స్ చూసి చేయాలి కదా సార్. అలా ఎన్నిసార్లు అయినా చూస్తే భలే ఉంది ఈ సీన్ అనిపించిన సీన్ ఒక సీన్ చెప్పండి. చాలా ఉన్నాయి. అంటే ఒక్క సీన్ సార్, అంటే అంటే హ్యాపీగా నవ్వుకోవడం కదా సార్, అంటే ఎమోషన్. రెండు నాకు ఇష్టమని చెప్తాను, పోనీ అలా ఇష్టమని చెప్తాను. ఒకటి, ఈ టైంలో ఒక సిగరెట్ ఉంటే బాగుంటది ఆహా అన్న షాట్ నాకు చాలా ఇష్టం డైలాగు. ఇంకోటి రాశి గారు అమ్మాయికి అప్పగింతలు చెప్పడం ఉంటాయి నైట్ సీన్. ఈ అల్లరితనమే నాకు చాలా భయంగా ఉందమ్మా, నేనైతే భరిస్తాను కానీ అక్కడ ఇటువంటి అల్లరి ఏమన్నా చేస్తే కనుక ఇలా బిహేవ్ చేస్తే కనుక నిన్నేమనుకోరు, నీ తల్లి సరిగ్గా పెంచలేదని అనుకుంటారన్న షాట్. అది ఈ డికెట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిక్ షాట్. అది డైలాగ్ పరంగా కానీ రాజ్ గారు నటించింది. అమ్మాయిలో వెంటనే రియాక్షన్ రావడం, అయ్యి బాబు ఇదేంటి మనం తప్పు చేస్తున్నామని వెంటనే ఒక లాంగ్ షాట్, ఇవన్నీ కూడా చాలా చాలా అంటే అది చాలా కష్టపడ్డాను యాక్చువల్గా శౌర్య చేయడానికి. ఆ మూమెంట్ ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు చూసా, అక్కడ బ్యాంగ్ రావాలి, సడన్గా ఎలివేట్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, ఎందుకంటే అంత బాగా పిక్చరైజ్ చేసిన సీన్ అది. సో అది నిజంగా టఫ్ సీన్. మళ్ళీ ఇప్పుడంతా చూసినప్పుడు ఆనందంలో మర్చిపోతా ఉంటాం చేసిన వర్క్ని, కానీ దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ వైల్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అన్నపేరతో సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేట్టు గిన్నెలు తోగితే అందమైన అమ్మలు పడతారనుకున్నా. సార్ భూపాల్ సార్, అంటే బేసిక్లీ నాకున్న క్వశ్చన్ ఏంటంటే ధైర్యం సరిపోలేదు సినిమా ముందు ఆడడానికి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సినిమా హిట్ అయిందని ఇప్పుడు అడుగుతున్నా. అంటే మీరు రాసిన తర్వాత ఈ సీను ప్రతి ఒక్క, అంటే మీరు ఊహించుకుంటారు కదా, సో హీరోలో వేస్తాడు, హీరోయిన్ వేస్తుంది అది ఇదని, సో అందరూ బాగా చేసిన సీన్ చెప్తారు, మీరు అనుకున్న దానికంటే తక్కువ చేసిన ఒక్క సీన్ చెప్పండి సార్. శౌర్య ఎమోషన్స్ అంత బాగా చేస్తాడని నాకు తెలియదు. నేను షూట్ మధ్యలో కూడా నేను ఒకసారి ఫోన్ చేసి మరీ చెప్పాను రష్ చూసినప్పుడు. అవును, చిత్తం కొట్టేసో మామూలు లేదు అసలు, ఎందుకంటే వితౌట్ ఎనీ ఆర్ఆర్ జస్ట్ డబ్బింగ్లో రష్ చూసి నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి, అంత అద్భుతంగా చేశాడు. సో అదంతా అయిపోవడం, అదంతా చేయడం అంతా ఓకే. ఎన్నిసార్లు చూసినా అరే నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే ఇంకా బాగా చేసి ఉండేవాడే, లేదా నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే నందిని బాగా తీసి ఉండేదే అనిపిస్తుంది తప్పితే బెటర్మెంట్ అనేది దానికి అంత ఉండదు. అందుకని ఇంకా బాగా అనేది అన్ని సీన్లు అనిపిస్తాయి. ఇప్పుడు జనరల్గా సినిమా హిట్ అయిన తర్వాత, అంటే ఏదైనా సినిమా హిట్ అయిన తర్వాత ఒక పర్టికులర్ కేటగిరీకి సక్సెస్ ఇది వెళ్ళిపోద్ది కదండి, క్రెడిట్ కానీ ఇది కానీ. జనరల్గా హీరో హీరోయిన్స్కో లేకపోతే దాంట్లో ఉన్న మేజర్ డైరెక్టర్గా అలా వెళ్తుంది. ఈ సినిమాకి ఎప్పుడూ లేనట్టుగా అండి తోటి సపోర్టింగ్ ఆర్టిస్టులకి చాలా మంచి పేరు వచ్చిందండి. ఎవ్రీబడి, ప్రగతి గారు, లేకపోతే రాజ్ ముదిరాజ్ గారు, లేకపోతే ఐశ్వర్య గారు,
వీళ్ళకి వచ్చిన పేరు అంటే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈక్వల్లీ. అంటే శౌర్య గురించి లేకపోతే మ్యూజిక్ గురించి లేకపోతే డైలాగ్ గురించి లేకపోతే మాళవిక గురించి ఎలా మాట్లాడుతున్నారు బ్యాలెన్స్ అయిపోయినాయండి. నాట్ ఎక్కువ ఇది తక్కువ అన్నది లేదు. బయట రివ్యూస్ ట్యూన్స్ అవుతున్నప్పుడు, లిరిక్స్ అవుతున్నప్పుడు, మొత్తం అవుతున్నప్పుడు నేను ఈయన మా ఇద్దరి మధ్యలో కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు కొట్టేస్తారు పేరు సార్, ట్యూన్ బాగా వచ్చినప్పుడు నేను అంటే లిరిక్స్ బాగా రాసినప్పుడు మీరు పట్టుకెళ్ళిపోతారండి. మీరు ఎందుకు అసలు సరిగ్గా తీస్తే నందిని పట్టుకెళ్ళిపోతారు. అవునా, ఎవరికి వస్తుంది పేరు, ఇది వాయిస్ కంటిన్యూ అవుతుంది. ఇది మనం ఎన్నిసార్లు అనుకుంటాం, చాలా సార్లు ఈ క్రియేట్ మనం కొట్టేద్దాం, ఇది మనకి ఇంకోటి తోడైనట్టున్నాడు, ఇది కెమెరా లైటింగ్ బాగుంటే సెట్కి వెళ్ళి ఎప్పుడన్నా వీళ్ళు మనకి ఇంకోటి తోడైనట్టున్నాడు, వీళ్ళు పట్టుకెళ్ళిపోతాడు పేరు అని ఇలాగ అనుకున్నాను. ఎందుకంటే డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఎవ్రీ స్మాల్ క్యారెక్టర్, చిన్న చిన్న క్యారెక్టర్ కూడా నేను కీన్గా అబ్జర్వ్ చేసి ఒక డైలాగ్ అన్నా కూడా వాడు గుర్తుండాలి అని నేను అనుకుంటా. నేను అలాగే రాస్తా. లక్కీగా ఏమైందంటే నేను అసలు రాశి గారి సీన్లు తిప్పి కొడితే 7 సీన్లు ఉంటాయి అవును సినిమా మొత్తం మీద. ఈ క్యారెక్టర్కి ఈరోజు వస్తున్న అప్లాజ్ చూసి నేనే షాక్ అవుతున్నా. 7 సీన్ల క్యారెక్టర్ని ఎవరు గుర్తుపెట్టినాడు? త్రూఅవుట్ 15-20 సీన్లు ఉంటేనే పట్టించుకోవట్లేదు పెద్దగా. అండ్ దట్టు డైలాగ్స్ లేని క్యారెక్టర్. అక్కడ తప్పితే ఏం లేదు. క్లైమాక్స్లో 4 లైన్లు మాట్లాడారు అంతే, ఇంత మించి అయినా మాట్లాడుతున్నారు. అలాగే ఈవెన్ ఇందాక భోజనాల సీన్ గురించి మాట్లాడారు మీరు. భోజనాల సీన్లో ఒక డైలాగు, మళ్ళీ ఇంకా వడ్డిస్తుంటే చాలు అని ఒక మాట, 2 మీనింగ్స్ వచ్చేలాగా. వడ్డిస్తున్నది చాలు, నాకు ఇచ్చారు, ఈ జన్మకి ఇచ్చారు అన్నట్టు 2 ఫీలింగ్స్. ఇవాళ రైటర్ మధ్య ఒక ఆయన ఫోన్ చేశారు. నాకు రైటర్స్ కాల్స్ ఎక్కువైపోయినాయి నిన్న ఇవాళ. చేసి ఆయన ఒక అతడు సినిమాతో పోల్చాడు. క్లైమాక్స్లో త్రివిక్రమ్ గారు మహేష్ బాబు వెళ్ళిపోతుంటే నేను వస్తానని త్రిష అంటే నేనే వస్తా అంటాడు మహేష్ బాబు. జస్ట్ ఒక పోల్ అటు ఇటు మార్చేటప్పటికి మీనింగ్ మారిపోయింది కదా. అలా పోల్స్తూ ఆయన 2 వాడారండి, మీకు ఒక మాటలో చెప్పేసారు ఏంటండి అన్నాడు. చాలు, ఏం చాలు బాబు అని. నేను రాయడం తర్వాత సంగతి, దాన్ని నందిని అర్థం చేసుకునే విధానం, నందిని చెప్తే రాశి గారు కరెక్ట్ అని అర్థం చేసుకొని చెప్పేది ఒక మాట, ఇచ్చేది ఒక ఎక్స్ప్రెషన్, 2 రకాలుగా జరిగింది. తర్వాత సర్ప్రైజింగ్గా మీకు చెప్పలా, నేను ఇప్పుడు ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు కాల్ వచ్చింది నాకు ఒక 6 గంటల క్రితం, విజేంద్ర ప్రసాద్ గారు ఇందాక కాల్ చేసి నాకు షాక్. నేను అంత పెద్ద రైటరు, ఆయన చూసేసి ఆయన మామూలుగా ఉండాలి, కొత్తగా వచ్చాడు బాగా రాసాడో లేదో, కొన్ని సినిమాలు రాసాడు బాగా రాసాడు అనుకోవచ్చు. పని కట్టుకుని నెంబర్ పట్టుకొని ఫోన్ చేసి మరి చెప్తున్నానంటే ఇది కేవలం నేను రాసింది కాదు. నేను రాసిన దాన్ని నందిని తీయటం ఎంత అయితే మీ ఆర్టిస్టులు అందరూ పర్ఫామ్ చేసి నేను ఏం రాశాను, ప్రాణప్రతిష్ఠ అంటాం కదా విగ్రహాలు చేస్తున్నట్టు, ప్రతి విగ్రహం ప్రాణం పోసుకొని స్క్రీన్ మీద కనిపించింది. అందుకని నేను తెప్పలేదు దానికి. అవును, గతంలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి, సావిత్రి గారు డైలాగ్స్ రాపోయినా చాలా కళ్ళతోటే చాలా నటించేవారు అని చెప్పి ఎప్పుడు గతం గురించి మనం చెప్పుకుంటా ఉంటాయి. ప్రస్తుతం గురించి మనం ఎంత గొప్ప ఆర్టిస్టులున్నా మనం పట్టించుకోం, పక్కన పెట్టేస్తూ ఉంటాం ఉంటాయి. ప్రజెంట్ ఉన్నది ఎప్పుడు లోకే. కానీ చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఆ నటనను చూసారండి, డైలాగ్ లేకుండా కన్వే చేయడం కళ్ళతోటి, ఆ సీరియస్నెస్, ఒక కుటుంబంలో ఎంత ఇంటెన్సిటీ ఉంది అన్నది పేజీలు ఆ సైలెన్స్ తోటి చెప్పడం అన్నది చాలా చాలా గొప్ప విషయం అండి. నువ్వేనా కత్తిరిన కేఫ్ అనుకుంటున్నావా, సన్నీ లీ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ మీద పడిపోవడానికి చేయం కొట్టేసిన పదాలు, రూపాయి బిల్లంత కళ్ళు. ఎంతో కష్టపడ్డాం, ఎన్నో చేసాం, వచ్చేసింది శివరాత్రి. సో మనకి ఇంత సక్సెస్ ఇచ్చింది శివానే. తెలియదు మీకు? శివ భూపాల్ గారు శివ కళ్యాణ్ గారు, శివ రాశి, శివ నేను శివ. మాలవిక తను చదువుకుంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో అదండి, ఇప్పుడు ఎందుకు ఇలా శివ అని చెప్పి అన్ని పేర్లు చెప్పాను సినిమా ఎందుకంటే శివరాత్రి అంటేనే శివుడి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం శివరాత్రి, శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం లాగే. సో శివరాత్రి అనేది శివపార్వతుల కళ్యాణం లాగే మన సినిమాలో పెళ్లి పాటలో ఆఖరిలేను అర్ధనారీశ్వరం లాగా, ఏం లిరిక్ అండి, అర్ధనారీశ్వరం లాగా ఆ కళ్యాణం, ఆ అర్ధనారీశ్వరం అన్ని కలిపి వాళ్ళ కళ్యాణ వైభోగమే మన పెళ్లి, మొత్తం అన్ని ఒకటే సింక్లో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, శివరాత్రికి ఇంత అద్భుతమైన సక్సెస్ ఇచ్చినందుకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి పేరున మా టీం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ శివరాత్రి.